ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. మీరు ఏదైనా చిన్న కాంట్రాక్ట్ చేస్తున్నారా? కాంట్రాక్ట్లు అంటే చాలా ఉన్నాయి. ఇవాళ ప్లంబరు, ఎలక్ట్రీషియను, మీరు కార్పెంటరు దగ్గర నుంచి తీసుకుంటే రకరకాల కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా పెరిగింది. దానివల్ల అది కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ కాంట్రాక్ట్ బేస్డ్ సర్వీస్ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే మనకి ఏదైనా చిన్న కార్పెంటర్ పని అవసరం ఉందంటే మనం వాళ్ళను పిలిచి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేయించి మనం ఇవ్వడం సర్వీస్ తీసుకోవడం జరుగుతున్నది. ఇట్లాంటి సేవలు చాలా అయిపోయినాయి. అంటే వీటిని మనం గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనం సర్వీసెస్ అంటే సేవలు అంటాం. రకరకాల సేవలు, రకరకాల కాంట్రాక్ట్స్లు, చిన్న కాంట్రాక్ట్ నుంచి పెద్ద కాంట్రాక్ట్ దాకా మీరు కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు. సో ఎందుకు అంటే వాళ్ళకి వచ్చేదంతా కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి వస్తుంది. అంటే మనం జనరల్గా మనం ఈ చిన్న చిన్న ఫ్యామిలీస్ అని పర్సనల్ అవసరాల కోసం చేసుకున్నప్పుడు వాళ్ళకు పెద్దగా మనం టీడీఎస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకు బ్యాంక్ రూపంలో ఇవ్వడం కానీ జరగదు. అందుకని వాళ్ళు కూడా చాలామంది రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. కానీ రకరకాల సర్వీసెస్ చేసే వాళ్లకు, ముఖ్యంగా వ్యాపార సంస్థలకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళకు మాత్రం వాళ్ళు 194C ప్రకారంగా వాళ్ళకి టీడీఎస్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మాత్రమే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 26 years వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ వచ్చిందో చూసుకొని దాని మీద ఎంత టీడీఎస్ ఏందో చూసుకొని 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల వరకు టర్న్ ఓవర్ ఉంటే అంతవరకే రిటర్న్స్ ఫైల్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి నిజంగా యాక్చువల్గా టోటల్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ టోటల్ అమౌంట్ మన టర్న్ ఓవర్ బేస్ చేసుకుని రిటర్న్స్ ఫైల్ చేసే కాంట్రాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో మీరు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే మాత్రం తప్పకుండా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అన్నది ప్రతి ప్యాన్ హోల్డర్కు తప్పనిసరి. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మీకు వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే మీకు వచ్చే డిపాజిట్స్ అన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ యూపీఐ పేమెంట్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి మీ బ్యాంక్ స్టేట్మెంట్లో పడ్డ టర్న్ ఓవర్ అంతా కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. కేవలం మీకు టీడీఎస్ అయిన టర్న్ ఓవర్ కాకుండా చిన్న కాంట్రాక్టర్లు చాలా జాగ్రత్తగా టోటల్ డిపాజిట్స్ మీద మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలి. అప్పుడే మీరు సరి అయిన టర్న్ ఓవర్ చూపించినట్టు అవుతుంది. ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లకు చాలా మంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా వెసులుబాటు ఏముందంటే మీరు 6%, 8% స్కీమ్లో మీరు రిటర్న్ వేసుకుంటే ప్రెజెంటివ్ ట్యాక్స్లో చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనం జిఎస్టీని కూడా దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలో వస్తుందా లేదా, జిఎస్టీ అవసరం లేదా చూసుకొని రెండింటిని సరి చూసుకొని వేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం నిజంగా చిన్న కాంట్రాక్టరే కదా, ఏమవుతుంది, ఏదో 10 లక్షలు 20 లక్షలు వ్యాపారం చేసుకున్నాడు, చాలా తక్కువ వచ్చింది, టీడీఎస్ ఉంటే అంతవరకు రిటర్న్ ఫైల్ చేసి రీఫండ్ క్లెయిమ్ చేసుకుని సరిపెట్టుకోవచ్చు మనం. కానీ ఏమవుతుందంటే వాళ్ళు రేపు పొద్దున వీళ్ళకు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడము బ్యాంకులో, లేదా ఆస్తి కొనడమో, ఇట్లా లేదంటే ఏదైనా షేర్స్లో పెట్టడమో, ఇట్లా రకరకాల కార్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కారు కూడా ఇక్కడ ఏమవుతుందంటే 10 లక్షలు దాటి మనం కారు కొంటే అక్కడ కూడా టీడీఎస్ అవుతుంది. సో మీరు కారు అమ్మే వ్యక్తి, ఆ కార్ షోరూమ్ వాడు మీరు ట్యాక్స్ కట్ చేస్తాడు, దాని మీద ట్యాక్స్ కొంత కలెక్ట్ చేస్తాడు, టీసీఎస్ అంటాం, ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. అప్పుడు అది కూడా మీకు రిపోర్ట్ అవుతుంది. సో కార్లు కూడా కొనుక్కుంటున్నారు చిన్న కాంట్రాక్టర్లు. కానీ మనం ఏంటంటే రిటర్న్స్ మాత్రము ఏదో 1,00,000, 2,00,000, 3,00,000 ఇన్కమ్ చూపించి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అంటే మీ ఆదాయం, మీ రిటర్న్స్ ఫైల్ చేసిన ఆదాయము, దాని మీద ఎంత పన్ను కొట్టారు, ఆ ఆదాయానికి సరిపడా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా అవసరము. ముఖ్యంగా చాలామంది అజాగ్రత్తగా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా కేసెస్ చూస్తున్నాము. మీరు ఏ పని చేసినా, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, కారు కొన్నా, గోల్డ్ కొన్నా, రేపు మీరు ఏమైనా చిన్న చిన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసినా, లేకపోతే మీరు ఏమైనా ప్లాట్స్ కొన్నా కూడా అవన్నీ కూడా మీరు ఆదాయం మీద మీరు పన్ను కట్టిన తర్వాత మీకు వచ్చే సేవింగ్స్నే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ సేవింగ్స్ రెండు సరిపోతున్నాయా లేదా అన్నది ప్రతి సంవత్సరం చూసుకోవాల్సిన అవసరం ఉంది.
కేవలం 26ASC మీద మాత్రమే లేదా మీకు వచ్చిన టీడీఎస్ సర్టిఫికేట్స్ ఫామ్ 16A మీకు ఇస్తారు, అది మాత్రమే తీసుకొని మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తే మాత్రం చాలా పొరపాటు, చాలా ఇబ్బందులు పడతారు. మీ ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు 8% 6% స్కీమ్లో మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా సరే, మీ ఆ సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీ సేవింగ్స్ ఎంత చేసినారు దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్కమ్ ఆఫర్ చేసి మీరు ట్యాక్స్ కట్టేసి రిటర్న్స్ అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. ఈ చిన్న కాంట్రాక్టర్స్ చాలామంది చేస్తున్న పొరపాట్లే ఇవి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. మర్చిపోకుండా సెప్టెంబర్ 15 రిటర్న్ ఫైల్ చేసే ముందే మీకున్న బ్యాంక్ స్టేట్మెంట్లు, మీకు ఒక 5 బ్యాంక్ అకౌంట్లు ఉంటే 5 బ్యాంక్ అకౌంట్లు కూడా అన్నిటికీ ప్యాన్ జత చేయబడింది, ప్యాన్ లింక్ చేయబడింది, అది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఈ 5 బ్యాంక్ స్టేట్మెంట్స్ మీరు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ మీ 26ASతో పాటు మీరు ఏఐఎస్ టిఐఎస్ అని ఉంటాయి, అందులో కూడా మీకు ఈ 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టుగా 5 బ్యాంక్ అకౌంట్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇది వచ్చిందో సేవింగ్స్ బ్యాంక్ మీద ఆ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ షేర్ చేసేసారు. కాబట్టి మీరు అవన్నీ కూడా చూసుకొని మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు 1st April 2024 నుంచి 31st March 2025 ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా స్టేట్మెంట్స్ తీసుకొని వాటన్నిటిని చూసుకొని దాంట్లో టోటల్ ఎంత డిపాజిట్ని చూసుకొని వాటి ప్రకారంగా మీరు రిటర్న్స్ వేస్తే మీరు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అప్పుడు ఆ టోటల్ డిపాజిట్స్ మీద మీకు ఎంత ఆదాయం వచ్చింది, దాని మీద ట్యాక్స్ పడిందో చూసి రిటర్న్స్ ఫైల్ చేసే బాధ్యత కన్సల్టెంట్స్ది, చార్టర్డ్ అకౌంటెంట్స్ది. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని మర్చిపోకుండా రిటర్న్స్ ఫైల్ చేయండి.